హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మరి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా, అదేనండి చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం నేనైతే ఒక కడాయిని అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఒక చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్రను అయితే యాడ్ చేసుకున్నాను. జీలకర్ర అయితే చిటపటలాడుతుంది కదా, సో ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక బిర్యానీ ఆకును అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసాను. దీనికోసం నేను ఆనియన్స్ అయితే ఒక 3 అయితే కట్ చేసుకున్నానండి. దీనికి ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్తో పాటు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, ఫ్రై చేస్తున్నాం కదా. ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకునైతే కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ లైట్గా వేయించుకోవాలి. ఇందుకోసం నేను ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ ఆనియన్స్ అయితే మరీ ఎక్కువ అయితే వేయించిన అవసరం లేదు, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఆనియన్స్లోకి ఇప్పుడైతే మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. ఈ మొత్తం చికెన్ అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోండి. పసుపుని తగినంత యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని వేసాం కదా, ఇప్పుడైతే ఇదంతా మొత్తం కలిసేలాగా పీసెస్కి అంతా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా పీసెస్కి అంతా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మంటనైతే హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది కదా, అప్పుడే మూతనైతే పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ ఇలా చికెన్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి నేనైతే చెక్క, లవంగం, ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ ఇలాచీ, చెక్క, లవంగం ఇలా పేస్ట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేటట్టు మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను 1.5 స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1.5 స్పూను ధనియా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. కారపొడి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మరింత కూడా వేసుకోవచ్చు. ఈ కారం, ధనియా పొడి అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనికి వాటర్ అయితే అవసరం లేదండి, ఓన్లీ ఈ చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా, వాటితోనే మొత్తం అంతా పీసెస్ అయితే మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు టమోటాను ఒకటైతే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమోటాకి బదులుగా మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా పెరుగునైతే చికెన్కి యూస్ చేయను, సో అందుకని అయితే నేను టమోటానే వేసుకుంటున్నాను. ఈ టమోటా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చికెన్ 65 పౌడర్ని అయితే వేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొద్దిగా గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. గరిటెతో బాగా కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి. చూడండి, వాటర్ అయితే మొత్తం ఇమిరిపోయింది. వాటర్ ఇమిరిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో ఇలాంటప్పుడు మనము పీసెస్ విడిపోకుండా లైట్గా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను పెప్పర్ని అయితే యాడ్ చేశాను. ఈ పెప్పర్ వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మరియు దీని యొక్క స్మెల్, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే మీకు నచ్చినట్లయితే ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక ఫైనల్ టచ్, కొత్తిమీర వేసుకోకపోతే ఏం బాగుంటుంది, సో కొత్తిమీరనైతే అయినా సర్వ్ చేసేసుకున్నాను. సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా చేశాను, నాకైతే నోరు ఊరిపోతుంది. సో వెంటనే ఇక తినేయాలి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.